హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వారైనా కానివ్వండి, లేదా ఈమెయిల్ ఐడి ఉన్నవారైనా కానివ్వండి, హ్యాకర్స్ మన మెయిల్ ఐడిని హ్యాక్ చేసి డేటా అంతా తీసుకోవడం కోసం ఇలాంటి స్పామ్ మెయిల్స్ అయితే పంపిస్తూ ఉంటారు. చూశారు కదా, నాకు ఇలా మెయిల్ రావటం జరిగింది. ఏమని? ద ఫోన్ నెంబర్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ 2 స్టెప్ వెరిఫికేషన్. ఇలా మెయిల్ వచ్చిందంటే వెంటనే మనం భయపడుతూ ఉంటాం. ఏ లింక్ కనిపిస్తే ఇక్కడ చెక్ యాక్టివిటీ ఉంది, ఆ యాక్టివిటీ కూడా క్లిక్ చేస్తుంటాం. అలా క్లిక్ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈజీగా మన ఛానల్ అనేది హ్యాక్ అయిపోతుంది. మెయిల్ ఐడి యాక్సెస్ అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇలాంటి మెయిల్స్ వచ్చినప్పుడు మీరు కనీసం ఏమి చేయకండి, డైరెక్ట్గా డిలీట్ చేయండి. చూస్తారు కదా, మెయిల్ అనేది అరబిక్లో ఉంది. ఇలా లాంగ్వేజ్ ఇలా ఉన్నప్పుడు మీకు అర్థం కానప్పుడు ట్రాన్స్లేషన్ చేసుకోండి. ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ, తెలుగులో కానీ మీకు ఏ లాంగ్వేజ్ అయితే అర్థమవుతుందో ఆ లాంగ్వేజ్లో పెట్టి ఇలా మెయిల్స్ చూసుకోండి. మెయిల్ ఐడి కూడా చూసారు కదా, నాది శేఖర్ A16. వాళ్ళు చూసారా, మెయిల్ ఐడి కొంచెం మార్పు చేసి రికవరీ ఈమెయిల్ ఐడి కింద మంది పెట్టారు. ఇలా ఈమెయిల్స్ వచ్చినప్పుడు చెక్ యాక్టివిటీ కానివ్వండి, వాళ్ళు ఏదైనా ప్రొసీజర్ చెప్పి ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి అని చెప్పినట్టయితే అసలు అది ఏది ఫాలో అవ్వకండి. సింపుల్గా మీరు మీ అకౌంట్లో 2 స్టెప్ వెరిఫికేషన్లో ఏ నెంబర్ ఉంది అంటే మీరు ఇచ్చిన మీ నెంబర్ ఉందా, వేరే నెంబర్ ఉందా చెక్ చేసుకోండి. వేరే నెంబర్ ఉన్నట్టయితే డిలీట్ చేయండి. 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది మళ్ళీ మీ నెంబర్తో లాగిన్ అవ్వండి. సెక్యూర్డ్గా 2 స్టెప్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలో నా ఛానల్లోనే ఉంటుందండి. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒక్కసారి చెక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా 2 స్టెప్ వెరిఫికేషన్లో మీ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఎటువంటి బయట వేరే వ్యక్తుల నెంబర్లు మాత్రం అస్సలు ఇవ్వకండి. ఇచ్చినట్టయితే మీ ఛానల్ యాక్సెస్ కోల్పోయే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా 100% ఉన్నాయండి. చూశారు కదా, వీళ్ళు ఇలా మెయిల్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఈ ఒక 2 స్టెప్ వెరిఫికేషనే కాదండి, ఇలా మల్టిపుల్గా మెయిల్స్ అయితే పంపించడం జరుగుతుంది. ఏదో ఒక మెయిల్లో ఏదో ఒక లింక్ క్లిక్ చేస్తారనే ఆలోచనలో మల్టిపుల్ మెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. చూశారు కదా, నాకు ఇదే విధంగా ఇంకో మెయిల్ కూడా వచ్చిందండి. అదేంటంటే వీళ్ళు వెరిఫికేషన్ కోసం అని చెప్పి ఒక కోడ్ పంపించారు. ఈ కోడ్ మనం వెరిఫై చేసామనుకోండి, మన యాక్సెస్ టోటల్గా వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇమ్మీడియట్గా మన ఈమెయిల్ ఐడిలో ఉన్న ఈమెయిల్ ఐడి చేంజ్ చేస్తారు, ఫోన్ నెంబర్ చేంజ్ చేస్తారు, పాస్ కీస్ ఇవన్నీ ప్రతిదీ కూడా చేంజ్ చేసేస్తారు. చూసారు కదండి, ఇక్కడ ఏం పంపించారు, ప్లీజ్ యూజ్ దిస్ కోడ్ టు ఫినిష్ ద సెటప్ ఫర్ రికవరీ ఈమెయిల్ ఐడి అని ఇచ్చారు. ఇలా లింక్ క్లిక్ చేసి ఈ పాస్వర్డ్ అంటే ఈ 6 డిజిట్ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే మన యాక్సెస్ టోటల్గా మన చేతుల నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇమీడియట్గా ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్ కీస్ ఇలాంటి ప్రతిదీ కూడా చేంజ్ చేసేస్తారండి. ఆ తర్వాత మనం మన ఛానల్ని రికవర్ చేసుకోవాలంటే చాలా కష్టపడాలి. అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి మెయిల్స్ వచ్చినప్పుడు భయపడకుండా ఇమీడియట్గా డిలీట్ చేసేయండి. అంతేకాని లింక్స్ మాత్రం క్లిక్ చేయకండి. చూసారు కదా, మళ్ళీ మనం ఏది లింక్ క్లిక్ చేయకుండా డిలీట్ చేసాం. మళ్ళీ వాళ్ళు ఒక 2 డేస్ తర్వాత ఇలాంటి మెయిల్ అయితే పంపించడం జరుగుతుంది. ద షెడ్యూల్ ఆర్క్యూయింగ్ ఆఫ్ యువర్ గూగుల్ డేటా హ్యాస్ బిన్ బిగన్. ఇలాంటి ఎన్ని మెయిల్స్ వచ్చినా సరే మీరు ఏ మెయిల్కి రెస్పాండ్ అవ్వకండి. మీ ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఈమెయిల్ ఐడికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఏదైనా రెస్పాండ్ అయ్యి క్లిక్ చేసినట్టయితేనే ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందండి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మర్చిపోండి, డిలీట్ చేసేయండి. ఇదే కాకుండా మన ఛానల్ పేజ్లోనే ప్రొటెక్ట్ యువర్ యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో ఉంటుందండి. అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. అలాంటివన్నీ ఒకసారి చూడండి. మన ఛానల్లో ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలో ప్రతిదీ కూడా సెట్టింగ్స్ చేసుకోండి, సెక్యూర్ చేసుకోండి. అప్పుడు ఎటువంటి హ్యాకర్స్తో ఏం చేసినా సరే మన ఛానల్ హ్యాక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఈమెయిల్ ఐడి కూడా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా 2 స్టెప్ వెరిఫికేషన్లో మన ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, పాస్ కీస్, బ్యాకప్ కోడ్స్ ఇవన్నీ కూడా నోట్ చేసి ఒక దగ్గర పెట్టుకోండి. హ్యాక్ అయినా సరే అవి ఉండటం వల్ల మనం రికవర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పటివరకు మా వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేజ్‌లోనే మరిన్ని మంచి వీడియోస్ ఉన్నాయండి. ఛానల్‌ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్ కౌంట్ కూడా చాలా తక్కువగా ఉంది. సబ్స్క్రైబ్ చేయండి.